ఫ్రెండ్స్, వెల్కమ్ టు CleverAcademy. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే, పిల్లలు ఈజీగా కోడింగ్ చేయడానికి మనకు అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి, అట్లనే మొబైల్ ఫోన్లో చేయడానికి వాళ్ళకి కోడింగ్ నేర్చుకోవడానికి ఈజీగా వాళ్ళకి అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్స్ ఏంటి, అవి ఎలా చేయాలి, ఏ సాఫ్ట్వేర్ దేనికి ఉపయోగపడుతుంది అనేది మనం నేర్చుకుందాం. కమింగ్ టు కోడింగ్, ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్లు కోడింగ్కి దెర్ ఈజ్ నో లిమిటేషన్. వీళ్ళే నేర్చుకోవాలి, వాళ్ళే నేర్చుకోవాలి అనేది ఏం లేదు. ఎవరైనా కానీ కోడింగ్ నేర్చుకోవచ్చు. ఉన్న కోడింగ్లో నుంచి మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒకటే కాదు, చాలా యాప్స్ ఉన్నాయి మన ఆండ్రాయిడ్ స్టూడియోలో, అట్లనే మన వెబ్సైట్స్లో సో మెనీ, ఒకటి రెండని కాదు, చాలా ఉన్నాయి. వాటిలో నుంచి ఎక్కువగా వాడే సాఫ్ట్వేర్స్ని కొన్ని మనం చూద్దాం. వీటిలో నుంచి మీకు ఏ సాఫ్ట్వేర్ ఫ్లెక్సిబుల్గా వాడటానికి ఈజీగా ఉందో ఆ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసి మీ పిల్లలకి నేర్పించవచ్చు. ఫస్ట్ సాఫ్ట్వేర్ చూస్తే కోడ్స్ ప్యాక్ అకాడమీ. సో ఇది iOSలో ఉంది, యాపిల్ స్టోర్స్లో మనం డౌన్లోడ్ చేసుకొని చేయొచ్చు. వీటిలో చిన్న చిన్న పజిల్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. వీళ్ళన్నీ కూడా ఉన్న పజిల్స్ అన్నిటిని, గేమ్స్ అన్నిటిని కూడా స్టూడెంట్స్ సాల్వ్ చేస్తూ ఒక్కొక్క పజిల్లో వాళ్ళు చిన్న చిన్న యాక్టివిటీస్ అనేవి కూడా ఉంటాయి. ఆ యాక్టివిటీస్ అన్నిటిలో ఇనీషియల్గా బేసిక్గా వాళ్ళ మైండ్లో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఎట్లా వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం ఇది మెయిన్గా 4 నుంచి 9 ఇయర్స్ పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కోడబుల్. సో ఇది ఓన్లీ యాపిల్ స్టోర్స్లోనే ఉంది, ఇది ఆండ్రాయిడ్ స్టూడియోలో లేదు. ఇది 4 to 9 ఇయర్స్ ఏజ్. ఇందాకలో మనం చూసిన సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే ఉందో ఇది కూడా అంటుంది. మొత్తం కూడా ఎట్లా ఉంటుందంటే గేమింగ్ టైప్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అట్లనే వాటికి సంబంధించిన కమాండ్స్ వస్తూ ఉంటే పిల్లలు ఏం చేయాలంటే ఒక్కొక్కటి ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ చిన్న చిన్న కండిషన్స్ పెట్టుకుంటూ, లూప్స్ పెట్టుకుంటూ వాళ్ళు ఒక్కొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే దాన్ని యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలానే నెక్స్ట్ కోడింగ్ ఫర్ కిడ్స్. ఇది మనకి ఆండ్రాయిడ్లో ఉంది, అట్లనే iOSలో కూడా ఉంది. సో ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి. చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని వాళ్ళు బ్లాక్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటారు. సో ఇది 4 to 7 ఇయర్స్ ఏజ్లో ఉన్న పిల్లలకి చాలా యూస్ఫుల్ అయ్యే యాప్ ఇది. అట్లనే కోడ్ కార్డ్స్. సో ఇది ఆండ్రాయిడ్లో ఉంది, అట్లనే iOSలో ఉంది. ఇది ప్రీలోడెడ్ కోడింగ్, అంతకుముందు చూసిన సాఫ్ట్వేర్ లాగానే ప్రీలోడెడ్ కోడింగ్. ఈ కోడింగ్లో ఉన్న బ్లాక్స్ అన్నిటిని కూడా ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తూ, ఆర్డర్లో ఉన్న కోడింగ్లో ఉన్న దాన్ని బేస్ చేసుకుంటూ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో పిల్లలు చూడగలుగుతారు. అట్లనే బ్లాక్. సో ఇది స్టెమ్ బేస్డ్ ప్రోగ్రామింగ్. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటన్నిటిలో కూడా అడ్వాన్స్డ్ బ్లాక్ అనేది చాలా చాలా అడ్వాన్స్డ్. స్టెమ్ మెయిన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ యాప్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే బేసిక్ లెవెల్ ప్రోగ్రామింగ్ దగ్గర నుంచి, అంటే బ్లాక్స్ అరేంజ్ చేయటం, బ్లాక్స్లో నుంచి కోడింగ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడటం, ఈ ప్రోగ్రామ్స్ అన్నితో కాకుండా అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ బై యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్, లేదంటే జావా స్క్రిప్ట్, ఇట్లా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతున్నాయో తెలుసుకోవడానికి కూడా యూఆర్ గోయింగ్ టు బి యూజింగ్ దిస్ బ్లాక్. సో మనకున్న స్టూడెంట్కి ఉన్న క్యాపబిలిటీని బట్టి వాళ్ళు ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ లెవెల్ బై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. అట్లనే స్క్రాచ్ జూనియర్. సో ఇది మోస్ట్ పాపులర్ ఉన్న అన్నింటిలో కూడా స్క్రాచ్ జూనియర్ అనేది చాలా చాలా పాపులర్ అయింది. ఇది ఆండ్రాయిడ్లో ఉంది, అట్లనే మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంది. సో ఇదంతా కూడా ఓన్లీ 5 to 7 ఇయర్స్ పిల్లలకి మాత్రమే. వీటిలో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఈ యాక్టివిటీస్ ఎట్లా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మీకు ఏం తెలియాల్సిన పని లేదు. ఎవరికి ఏ ప్రోగ్రామింగ్ రాకపోయినా కానీ ఈ స్క్రాచ్ జూనియర్ పాపులర్ అవడానికి మెయిన్ సోర్స్ ఏంటి అంటే, వీళ్ళు ఇన్స్ట్రక్షన్ మీకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది.
మనం ఎట్లా చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎట్లా చేయాలి అనేది మొత్తం దీంట్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలామంది ఎక్కువ దీన్ని వాడతారు, స్క్రాచ్ జూనియర్ అనేది. దీంట్లో మీకు ఆండ్రాయిడ్లో ఉంది, ఐఓఎస్లో ఉంది, సేమ్ డెస్క్టాప్ అప్లికేషన్ కంప్యూటర్లో కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు. మన ఇష్టం అది. అట్లనే మెయిన్ code.org, దట్స్ వెరీ వెరీ ఫెమిలియర్ థింగ్. సో వీటిలో చాలా ఈ code.org అనే దాంట్లో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అలాంగ్ విత్ ది సర్టిఫికేషన్స్ మీకు సర్టిఫికేట్తో సహా వస్తుంది. అంటే గ్రేడ్ బై గ్రేడ్ మనం కంప్లీట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏ గ్రేడ్లో మీరు కంప్లీట్ అయ్యారో ఆ గ్రేడ్లో మీకు సర్టిఫికేషన్ కూడా వస్తుంది. code.org నుంచి మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో మీరు ఏజ్లో ఉన్న స్టూడెంట్స్ అయినా కానీ యూ కెన్ గో అండ్ యూ కెన్ లాగిన్ టు ద వెబ్సైట్. సో ఈ రిజిస్ట్రేషన్ కూడా మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి డిఫరెంట్ ఇండికేషన్స్ ఉండే దాంట్లో మీరు చూజ్ చేసుకున్న తర్వాత ఈజీగా యూ కెన్ అప్రోచ్ ఇట్. సో సింపుల్గా మనం చేయొచ్చు. సో వీటిలో నుంచి ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో నుంచి మెయిన్లీ కొన్ని ఐ విల్ షో యూ అట్లీస్ట్ 1 or 2 అప్లికేషన్స్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో ఈ అప్లికేషన్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఈ పాసిబుల్ మీరు కంఫర్టబుల్గా ఉంటే మీరు ఆ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ యూజింగ్ స్క్రాచ్ జూనియర్. సో బై యూజింగ్ ది స్క్రాచ్ జూనియర్ ఎట్లా ఉంటుంది, దీన్ని యూజ్ చేసి మనం ఎట్లా చేయొచ్చు అనేది సింపుల్గా దాని స్కెలిటన్ మాత్రం చూడండి. వర్కింగ్ అదే పిల్లలకి చెప్పేటప్పుడు సమ్ కంప్యూటర్ టెర్మినాలజీస్ ఎట్లా చేయాలి, ఆ టర్మ్స్ ఎట్లా వాడాలి అనేది దట్ ఐ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జస్ట్ నౌ సీ హౌ ఏ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ విల్ బి అనేది మీరు చూడండి. ఇదంతా కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇదంతా చాలా సింపుల్గా మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో పిల్లల ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఇవన్నీ కూడా కలర్ ఇండికేషన్స్ ఉంటాయి. ఈ కలర్ ఇండికేషన్స్లో నుంచి మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ బ్లాక్స్ ఇక్కడ మీకు ట్యుటోరియల్ ఉంటుంది. ఈ ట్యుటోరియల్లో నుంచి యూ కెన్ ఫైండ్ ఎనీ ప్రాజెక్ట్. సో మీకు ఏ ప్రాజెక్ట్ కావాలనుకున్నా యానిమేషన్, ఆర్ట్స్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, సో స్టోరీస్ ఉంటాయి. యూ కెన్ డిజైన్ సమ్ స్టోరీస్ ఆల్సో. సో ఈ స్టోరీస్ అన్నీ ఉంటాయి. సో మీరు ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా మనకు ఉంటుంది. ఇక్కడ మనం జస్ట్ సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో మనం సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఉన్నప్పుడు ప్రోగ్రామింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా పిల్లలకి చెప్పేటప్పుడు మనం ఒక్కొక్కటి ఏంటి, ఈ ఏరియాని ఏమంటాం, వీటిని ఏమంటాం, ఇక్కడ ఉన్న ఐకాన్స్ని ఏమంటాం, వీటన్నిటిని కూడా దట్ డిస్కస్ ఇన్ ది సమ్ అదర్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అట్లనే మనం code.org, we are saying that code.org. So you can say code.org lo, so you can simply find login here. code.org lo signing navachchu, మీరు start learning, you can click on start learning click చేసిన తర్వాత it will ask you to go and register for the పర్టికులర్ అప్లికేషన్స్. మీరు ఇక్కడ ఉన్న గ్రేడ్ని బేస్ చేసుకొని ఏ గ్రేడ్ కావాలనుకుంటే ఆ గ్రేడ్ లెవెల్ స్టూడెంట్ మీరు యూ కెన్ గో అండ్ యూ కెన్ లాగిన్ అండ్ యూ కెన్ డూ ది పర్టికులర్ టాస్క్. సో మీరు ఏ ఆపరేషన్ మీరు చేయాలనుకున్నా, ఏది ప్రోగ్రామింగ్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రామింగ్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో స్టూడెంట్స్, ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ డ్రాప్ ఇన్ ది కామెంట్ సెషన్. సో మీరు సింపుల్గా మీరు నేర్చుకోగలుగుతారు. దెర్ ఈస్ నో ఇష్యూ ఎట్ ఆల్. సో ఏ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మీరు ఏదైనా పర్వాలేదు, కానీ యూ ట్రై అండ్ డూ ఇట్ అండ్ యూ ట్రై టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. సో ఆ పిల్లలకి మీరు ఆ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవటం, ఆలోచించటం అనేది నేర్పితే ఆటోమేటిక్గా ఒక లెవెల్ బై లెవెల్ వాళ్ళు సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.